దేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బెంగాలీలపై జరుగుతున్నటువంటి దాడులు ఇక్కడ వీళ్ళకి ఏమైనా అంటే ఎఫెక్ట్ చూపిస్తాయంటారా? బెంగాల్ రాజకీయాలను మార్చేసేంత ఎఫెక్ట్ ఉంటుందంటారా? బెంగాల్ రాజకీయాలు ఎప్పుడు కూడా భావోద్వేగం కాదు, భావోద్రేకానికి కూడుకున్నది. అందుకని ఒకనాడు బెంగాల్ విభజన వ్యతిరేకించిన, ఇవాళ కూడా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు చూసినా, ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి మాత్రం కొంత బీజేపీ పంచుకునే అవకాశం ఎక్కువ ఉన్నది ఇక్కడ. అంటే మీరు రోహింగాల ఓట్లతోని లేకపోతే ముస్లిం ఓట్లతోని మీరు బెంగాలీ భాష ఒకే తీరు ఉంటది, మనకు బంగ్లాదేశ్ ముస్లిం ఇక్కడిది కూడా అట్లానే ఆహార్యము మన ఆంగికం అంతా ఒకటే ఉంటుంది. కనుక దాంతో ఏమైతుందంటే వాళ్ళెవరు వీళ్ళెవరు తెలుసుకోలేకపోతారు. ఉదాహరణ నేపాలి వాళ్ళు మన దేశానికి ఎక్కడొచ్చినా మనం గుర్తుపట్టగలుగుతాం. ఇక్కడ బెంగాలీలను పశ్చిమ బెంగాల్ వాళ్ళను మనం ఎవరు చేయలేము కూడా, అంతా ఒకటే సంస్కృతి కనుక. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, అది కొంత భావోద్వేగం రెచ్చగొట్టి మనం ఒకటి కాకపోతే రేపు పొద్దున పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అంతా ముస్లింలు మాయమైపోతుంది, రోహింగ్యాల మాయమైపోతుంది. ఇప్పటికే 1 కోటి మంది ఓటర్లు అనాథరైజ్గా ఇక్కడ ఉంటున్నారు అనే మాట వస్తున్నది. ఇప్పటికే కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్ళు అయితే బంగ్లాదేశీలు ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పి వాళ్ళకి ఎలాంటి ఆధార్ కార్డు కానీ ఎలాంటి లేదు, ఆయన అక్కడ నివసిస్తున్నారు, ఓటర్ కార్డు సంపాదించుకొని ఇక్కడ చేస్తున్నారనే ఆరోపణ వస్తుంది. అది కొంచెం పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో ప్రజలు ఎవరైతే బీజేపీ వైపు మొగ్గుతున్నారో వాళ్ళందరిలో మార్పు తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒకసారి చూద్దాం బీజేపీ వస్తే నష్టం ఏముంది, ఒకసారి బీజేపీ వాళ్ళని కూడా చూద్దాం అనే మాట కొంత పెరిగింది అంటున్నాడు. ఏది పశ్చిమ బెంగాల్ రాజకీయాలు పెరిగింది. కానీ ఏమవుతుందంటే ఈ రెండు పార్టీల మధ్యన పోటీ కనుక ఇప్పుడు హిందువులే అటుపక్క ఇటుపక్క తెలుసుకోవాలి, ముస్లింలు ఆల్మోస్ట్ అది తెలుసుకున్నారు, బీజేపీ పక్షాన్ని ఉండరు. ఒకవేళ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుంటే కొంత అటు చీలిపోయేది. కానీ ప్రధానమైన ఇప్పుడు ఎంఐఎం అట్లాగే కబీర్ ఈ ఇద్దరు కూడా ముస్లిం ఓట్లను ఎంతమంది చీలుస్తారు అనే దాన్ని బట్టి తృణమూల్ కాంగ్రెస్ ఓటమి గెలుపులు ఆధారపడి ఉంటాయి. ఇటు పక్కన మన బీజేపీ ఓటమి గెలుపులు కూడా. ఎందుకంటే బీజేపీకి అనుకూలంగానే ఎంఐఎం ప్రవర్తిస్తున్నది, ముస్లిం మైనార్టీ ఓట్లను రెచ్చగొట్టి తమ వైపు దిక్కుకొని ఏదైతే ప్రక్రియ కూడా అక్కడ ముస్లిం మైనారిటీ ఓటర్లను తీసేసేటువంటి ప్రక్రియే సర్ అని చెప్పేసి కూడా ఆవిడ విమర్శిస్తూ ఉన్నారు. సో ఇది బీజేపీకి మైనస్ అయ్యి దీదీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? లేదంటే నిజంగానే ముస్లిం ఓటర్లను కనుక తొలగిస్తూ ఉంటే సర్ ప్రక్రియలో అది దీదీకి మైనస్ అవుతుంది కదా? బీజేపీ లాభం అవుతుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, బీహార్ లో 64 లక్షల మంది ఓటర్లు తీసేశారు, 23 లక్షల మంది ఓటర్లు చేర్చుకున్నారు, కొత్త ఓటర్లు 9 లక్షల మంది, ఆల్మోస్ట్ 35 లక్షల మంది చేరారు. కానీ నష్టం ఎవరికైంది? స్పాయిల్డ్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ కు 61 సీట్లు ఓటు చేస్తే 6 గెలిచింది. దాదాపు 84 స్థానాలు ఒక్క స్థానం తేడాలతో, అంటే అప్పటి బీజేపీకి ఉన్న సీట్ల కంటే ఒక స్థానం ఎక్కువ సంపాదించుకున్న మన తేజస్వి యాదవ్ పార్టీ జేడీఎస్ అది పూర్తిగా 25 స్థానాలకు పడిపోవచ్చు చూసినాగా. అంటే ఈ విధానాన్ని అవలంబిస్తుంటే సెక్యులర్ పార్టీల పేరు మీద కేవలం ముస్లిం ఓట్ల మీద ఆధారపడితే నష్టపోక తప్పదు అనేది రేపు పొద్దున మనకు పశ్చిమ బెంగాల్లో కనపడుతుంది ఈ రోజున. ఎందుకంటే ఒకవేళ నిజంగా సర్ ఇంప్లిమెంట్ చేస్తే ముస్లిం ఓటర్లు ముఖ్యంగా రోహింగాలు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు పోయిందంటే సంతోషించే వాళ్ళు ఎవరు? హిందువులు కదా. ఇప్పుడు ఆటోమేటిక్ గా బీజేపీ మద్దతు దొరికే అవకాశం ఉంటుంది కదా. ఒకటేమో అటు పక్కన వాళ్ళ ఓట్లు నష్టపోవడం వల్ల ఆ దొంగ ఓట్లు అంటున్నారు, లేకుంటే తప్పుడు ఓటు చోరీ అంటున్నారు, అవైతే ఇటు లాభపడుతున్నది ఏది మన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటిదాకా. కనుక ఆ ఓట్లు 10,000 అంటే ఇటు 10 లాభం అవుతుంది, అటు 10 పోతే ఇటు లాభం 10 కదా. ఎందుకంటే తనకు పడే ఓట్లు 10 నష్టపోతే 10 ఓట్లు బీజేపీ లాభం అయినట్టు లెక్క, మైనస్ ప్లస్ అన్నట్టు అటు పక్క నుంచి. కనుక ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే హిందువుల ఓట్లకు పరీక్ష పెడుతున్నారు. హిందువుల్ని అటు పూర్తిగా బీజేపీ వైపు ఉంటారా, ఆ పక్కన ఉంటావా నాగన్, ఈ పక్కన ఉంటావా నాగన్ అనే పాట పడినట్టు బీజేపీ వైపు పోతారా, లేకుంటే మంచి చెడు సాంప్రదాయంగా వస్తున్న తృణమూల్ కాంగ్రెస్ మన వాళ్ళు అనే మాట పోతారా. ఇంద్రాధికారి కూడా అక్కడ ఆయన కాదని కాదు, కానీ బీజేపీ పార్టీ పట్ల ఒక రకమైన ద్వేషభావం మాత్రం మీకు పశ్చిమ బెంగాల్ కనపడుతుంది. ఎందుకంటే మిగతా ఉత్తర భారతదేశం అంతా వేరు, మేము వేరు అనే భావన అటు ఉంటది. అంటే అడ్డుకట్ట వేసేది ఏంటంటే ఇటు పక్కన జార్ఖండ్ బీహార్ దాటి ఉంటాయి కనుక ఈ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ బీహార్ వారికి పరిమితం కావాలి, వాళ్ళు అంతగా దాటొద్దు అనే మాట. ఇది బీజేపీ ప్రభ ఉత్తర భారతదేశం అంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఉత్తరాఖండ్ నుంచి మొదలుపెడితే ఈ మొత్తం గుజరాత్ నుంచి బీహార్ వరకు, లేక గుజరాత్ నుంచి జార్ఖండ్ వరకు అనే మాట ఉంటుంది. కానీ కిందికి అవసరం లేదనే మాట వస్తున్నది. కానీ సార్ దేశ భద్రత అనే విషయానికి వస్తే తృణమూల్ కాంగ్రెస్ నష్టం చేస్తున్నది. 24 పరిగణాల నుంచి మొదలుకుంటే పశ్చిమ బెంగాల్ ఆనుకోనున్న అంటే బంగ్లాదేశ్ కు ఆనుకోనున్న పశ్చిమ బెంగాల్ దాంట్లో ముస్లింల ప్రభావం ఎక్కువైతుంది. ఇట్లయితే మరో పాకిస్తాన్ లాగా మరో బంగ్లాదేశ్ లాగా మారిపోతుంది తృణమూల్ మన పశ్చిమ బెంగాల్ అనే దాన్ని కూడా బీజేపీ వాళ్ళు ఈసారి బాగా పెట్టేటట్టు చేస్తున్నారు. అంటే ఈ ఓటు చోరీ అని మళ్ళీ అంటున్నారు కదా, ఓటు చోరీ కాదు,
దొంగ ఓట్లను తీసేస్తున్నాం, అంతకంటే ఏం కావాల్సిందని చెప్పి ఎస్ఐఆర్ ప్రభావం తప్పనిసరి ఉంటది. Yes. సరే మందిరి ప్రభావం కంటే ఎస్ఐఆర్ ప్రభావం ఒకటి ఉంటుంది. రాష్ట్ర విభజనను కూడా ఉత్తర పశ్చిమ బెంగాల్ విభజిస్తే నష్టపోతాం అనే మాట వచ్చే బీజేపీ రూట్ మార్చింది. తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కి అనుకూలంగానే మన రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నది. Yes. కానీ కేంద్ర ప్రభుత్వం ఎట్లా చేస్తుంది అంటే బీజేపీని కాదని పోదు కదా, అవును. అది కేవలం వ్యూహంగా వాడుకుంటున్నారు. అసలైన వ్యూహం అంతా కూడా దీని చుట్టూ తిరుగుతుంది. అంటే ఈ సర్ చుట్టే తిరుగుతుంది, కానీ తప్పదు. సర్లో ఖచ్చితంగా ఒక 50,000-60,000 ఓట్లు పోతాయి. ఆ 50,000-60,000 ఓట్లు 50 లక్షల ఓట్లే పోతాయి. 50-60 లక్షల ఓట్లే పెద్ద ఎత్తున మీకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ప్రభావం చూపెడతాయి. అంటే 7.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. Correct. 1/2 కోటి ఓటర్లు పోతే మరి మొత్తం 1.2 మన శాతం తేడా వస్తే ఇది సో అది బీజేపీకే ప్లస్ అవుతుంది. అవుతుంది. ఆ ఓట్లు తీసేయడం వల్ల అది బీజేపీకే ప్లస్ అవుతుంది కాబట్టి సో ఏం జరుగుతుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు.